ఎగ్ క్వాలిటీ ఒకసారి తగ్గిపోతే తిరిగి ఇంప్రూవ్ అవుతుందా? లేక ఇది పూర్తిగా అపోహనా? ఎగ్ క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా చాలా నా ఓన్ అంటే పేషెంట్స్ ఎప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. నేను ఫుడ్‌లో ఏదైనా చేంజ్ చేసుకోవాలా? ఎక్సర్‌సైజ్ చేయాలా? అని అందరూ చాలా నానా రకాల డౌట్స్ ఉంటాయి. బట్ టు బీ వెరీ హానెస్ట్ అండి. మొత్తం గ్లోబల్‌గా రిసర్చ్‌లో కూడా క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలని ఇప్పటివరకు ఏ మిరాకిల్ మెడిసిన్ లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్, ఎక్సర్‌సైజ్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ ప్లేస్ ఎ రోల్. మంచి హెల్తీ బాడీలో హెల్తీ ఎగ్సే ఉంటది కదా! దాంతో పాటు అన్‌కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొందరు జెనెటిక్స్‌లోనే వాళ్ళు చిన్న ఏజ్ ఉంటే కూడా ఎగ్స్ తక్కువుండొచ్చు. ఏఎంహెచ్ తక్కువుండొచ్చు. సో, ఇది ఉత్తి మీ కండిషన్స్ లైక్ స్లీప్, ఫుడ్ అదే కాకుండా బాడీ జెనెటిక్స్ మీద కూడా డిపెండ్ అవుతది. సోషల్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతది. ఎన్వైర్న్‌మెంట్ మీద డిపెండ్ అవుతది. సో, ఎగ్ క్వాలిటీలో పెరగటానికి ఇంకొకటి విషయం ఏంటంటే, ఒక లేడీకి నెలసరి అవుతా ఉంటది కదా! ఎవ్రీ మంత్ నెలసరి అవుతే, ఒక సంవత్సరంలో 12 నెలసిరి. 12 అల లెక్క, వేవ్స్ లెక్క. ఒక నెలసరి బాలేదనుకోండి, నెక్స్ట్ మంత్ క్వాలిటీ బాగుండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంప్రూవ్ చేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. వైటమిన్ డి3, ఫోలిక్ యాసిడ్, అల్ట్రా కోక్యూ అన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇట్ డెఫినెట్‌లీ హెల్ప్స్. బట్ ఏజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా లేట్‌గా వస్తే ఏ మెడిసిన్ ఇస్తే కూడా పెద్ద పని చేయదండి. ఏజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.